అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్న చెప్పిన లెసన్ కంటిన్యూషన్ చేస్తున్నానండి. యేసయ్య నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభు, ఇదిగో నాయనా మేము నేర్చుకుంటూ ఉండగా నీవే జ్ఞానముతో మమ్మల్ని నింపండి దేవా యేసయ్య. ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అయితే ఈరోజు నేను హెర్మెన్యూటిక్స్ కంటిన్యూషన్ అండి. నేను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషయాల గురించి చెప్పానండి. ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నానండి. అయితే ఈ చారిత్రాత్మక నేపథ్యం అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలండి. బైబిల్లో ఒక వాక్యాన్ని చదివామంటే దాని వెనకాల ఉన్న దాని చారిత్రాత్మక నేపథ్యము, దాని అసలు చారిత్రాత్మక నేపథ్యానికి అనుగుణంగా ఉండే విధంగా మనము నేర్చుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనము బైబిల్ ప్రపంచం గురించి మనకున్న జ్ఞానాన్ని మనం అతిగా అంచనా వేయకూడదండి. అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు చదివేసి మనకున్న జ్ఞానాన్ని మనం ఎక్కువగా దాన్ని అంచనా అనేది వేయకూడదు. ఎందుకంటే పురావస్తు శాస్త్రము, చరిత్ర, సామాజిక శాస్త్రము, భాషా శాస్త్రము, అలానే మానవ శాస్త్రము, ఈ శాస్త్రాల ద్వారా బైబిల్లో కాలం గురించి మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నామండి. వాటి కాలాలు, వారి పురావస్తు జ్ఞానం, ఏ రీతిగా అప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా మనము ఈ శాస్త్రాల ద్వారా నేర్చుకుంటున్నామండి. అయితే మన జ్ఞానం ఇంకా పరిమితమైనదే కాబట్టి చారిత్రాత్మక సాంస్కృతిక విషయాలు మనము వినయపూర్వకంగా, రెండోది వాస్తవికంగా మనం ఏం చేయాలండి, నిర్ణయాలు అనేవి చెయ్యాలి. మనం మన జ్ఞానాన్ని అంచనా వేసి మనం చెప్పడం కాదండి, దాని చారిత్రాత్మక అసలైన నేపథ్యము మనం తెలుసుకుని దానికి అనుగుణంగా చూసుకోవాలండి. ఈ రీతిగా మనము దీన్ని ఒరిజినల్ హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అని అంటారండి. ఇదో ఫస్ట్ ప్రిన్సిపల్. దీని విషయాలు ఏంటంటే మనం అనేక శాస్త్రాల ద్వారా బైబిల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. రెండవది ఏంటంటే ఇందులో 4వ చెప్తున్నానండి ప్రిన్సిపల్. ఫస్ట్ది ఏమో చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలండి. తర్వాత రెండవదేమో మన బైబిల్లో వాక్యాన్ని దాని అసలు చారిత్రాత్మక నేపథ్యానికి అనుగుణంగా ఉండేటట్టు మనం దాన్ని వ్యాఖ్యానం అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ మూడోది బైబిల్ ప్రపంచంలో మనం తెలుసుకుంటున్న మన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా అతిగా అంచనా అనేది మనం వేయకూడదండి. అలానే ఇందులోనే మూడో దాంట్లోనే పురావస్తు జ్ఞానము, సామాజిక శాస్త్రము, అలానే చరిత్ర, అలానే ఇంకా భాషా శాస్త్రము, ఇప్పుడు మనం చెప్పుకునే భాషా శాస్త్రం, మానవ శాస్త్రము, ఈ శాస్త్రాలన్నీ ద్వారా మనం బైబిల్లో ఉన్న విషయాలు, అప్పుడు పరిస్థితులు అవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నామండి. అయితే ఏదైనా మన జ్ఞానాన్ని పరిమితమైన ఉన్నది కాబట్టి మనం ఏది నేర్చుకున్నా తెలుసుకున్నా సరే దాన్ని వినయపూర్వకంగా, దాన్ని వాస్తవికంగా ఖచ్చితంగా మన నిర్ణయాలు అనేది చేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు 4వదండి ప్రిన్సిపల్లోనే ఒరిజినల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ప్రిన్సిపల్లో ఇప్పుడు 4వ చెప్తున్నాను. బైబిల్ కాలపు పరిస్థితులు మన పరిస్థితులు ఎలా సమానంగా, ఎలా భిన్నంగా ఉన్నాయో మనం గుర్తించాలి. బైబిల్లో మనం పరిస్థితులు అక్కడ వేరేగా ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు మన పరిస్థితులు అనుగుణంగా చేసుకుంటే చాలా తేడాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఆ రీతిగా మనం 2 ప్రశ్నలు అనేవి అడగాలి. అవి ఏంటంటే అప్పుడు బైబిల్లో ఉన్న వారి పరిస్థితులు, ఇప్పుడు మన పరిస్థితులు ఎలా పోలి ఉన్నాయో మనం చూసుకోవాలి. రెండవది వారి పరిస్థితులు, మన పరిస్థితులు 2 ఎలా భిన్నంగా ఉన్నాయి. ఫస్ట్ పోలిక చూసుకోవాలి. అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు పోలిక చూసుకున్నాక తర్వాత ఈ రెండిటికి, అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఉన్న భిన్నం ఏంటో మనం కూడా దాన్ని గ్రహించాలి. కాబట్టి దీంట్లోనే సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అనేవి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అలానే వాక్యాన్ని తప్పులు అద్దాలను తొలగించడానికి మనకి సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అనేవి అంటే తేడాలు, అలానే సామ్యాలు, ఈ 2 కూడా మనకు ఉపయోగపడతాయండి. సో ఇది 4వ ప్రిన్సిపల్ అండి, ఒరిజినల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ అండి. నెక్స్ట్ 5వది ఇంటర్ప్రెట్ కల్చర్ ఎక్స్ప్రెషన్ అకార్డింగ్ టు ద ఒరిజినల్ కాంటెక్స్ట్. అంటే సంఘం ఉదాహరణ. ఇప్పుడు ప్రకటన 3వ అధ్యాయము
అలానే 14, 22 వచనాలు చూస్తే వేడి కాదు చల్ల కాదు అనే మాటలను మనం చూస్తామండి. అంటే వేడి కాదు చల్ల కాదు. మన ఆధునిక దృష్టిలో మాత్రమే అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. బైబిల్ ఈ వాక్యం చదివి వేడి కాదు చల్ల కాదు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచించకూడదండి. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోకూడదు. ఆ చారిత్రాత్మక అప్పుడు ఆ పరిస్థితిలో ఇది ఎందు నిమిత్తం ఇది మాట్లాడబడింది అనేది మనం చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం నేర్చుకోవాలి. అంటే ఇది ఆధునిక అర్థాన్ని మనం తెలుసుకోవాలి. లవోదియా పట్టణం దగ్గర వేడి నీటి ఊటలు మరియు చల్లనీటి ప్రవాహము ఉండేవి. అంటే ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళామనుకోండి, ఈ వేడి కాదు ఈ చల్ల కాదు అనే ఈ పదానికే అనుగుణంగా చారిత్రాత్మక అర్థం ఏంటి అంటే ఆ లవోదియా అనే పట్టణం దగ్గర వేడి నీళ్ళు అంటే వేడి నీటి ఓటలు మరియు చల్లనీటి ప్రవాహం అనేవి అక్కడ ఉన్నాయని మనం చూస్తామండి. ఇది చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం వెనక్కి వెళ్ళి మనం దాన్ని అర్థం చేసుకుంటే దాని అర్థం అది. ఆ రీతిగా మనం బైబిల్లో వాక్యంలో ఆ చారిత్రాత్మక భౌగోళిక నేపథ్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు వేడి మరియు చల్ల అనే పదాలు మాటలకు అర్థం మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. అంటే బైబిల్లో వాక్యం అనేది ఖచ్చితంగా దాని చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు అప్పుడు పరిస్థితులు మన వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా ఎలా భిన్నంగా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ రెండవది ఇప్పుడు ఫస్ట్ చెప్పానండి, ఫస్ట్ దాంట్లోనే 4 ప్రిన్సిపల్స్ చెప్పాను. ఇప్పుడు రెండవది ప్రిన్సిపల్ చెప్తున్నాను. దీన్నే డిటర్మైన్ ద ఇంపాక్ట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే బైబిల్ సందేశం మొదటి సూత్రాలపై చూపిన ప్రభావాన్ని నిర్ణయించాలి. ఇప్పుడు మొదటి గ్రహీతలు రాసిన సందేశాన్ని విన్నప్పుడు ఎలా స్పందించి ఉండేవారో ఆలోచించాలి. ఇప్పుడు బైబిల్లో చాలా స్తోత్రాలపై చూపిన ప్రభావాన్ని మనం ఎలా నిర్ణయించాలి అనేది ఈరోజు నేర్చుకుందామండి. మొదటి గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఈ వాక్యం విషయంలో వారు ఏ విధంగా అర్థం చేసుకునేవారంటే బైబిల్లో వాక్యాలు లేకపోతే బైబిల్లో సందేశాన్ని ఏ విధంగా వారు ఆలోచించేవారంటే మొదటి గ్రహీతలు మనస్తత్వము మరియు పరిస్థితిలో చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ సందేశాన్ని చదివినప్పుడు అక్కడున్న గ్రహీతుల మనస్తత్వము అలానే పరిస్థితులు ఈ రెండిటిపై చూపిన ప్రభావాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆమోసు గ్రంథం 1:2-5 వచనాలు, ఆమోసు 4వ అధ్యాయం 1వ వచనం, ఆమోసు 5వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. అంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడున్న ఎవరైతే ఆ టైంలో వారి పరిస్థితిని బట్టి మనస్తత్వాలను బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ మూడోది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అండి. ఇది అంటే సరైన వ్యక్తీకరణను ఉపయోగించాలి. మనం ఏ సందేశానికైనా ఒక సరైన వ్యక్తీకరణను ఖచ్చితంగా ఉపయోగించాలి. అయితే బైబిల్ కాలంలో భావాలను మనం ఈరోజు ఉపయోగించే భాషలో అసలు భావాన్ని వీలైనంత దగ్గరగా వ్యక్తపరచాలి. అంటే బైబిల్ కాలంలో జరిగిన సన్నివేశాలు ఇప్పుడు మనం చదువుకున్నాం అనుకోండి, అవి చదివినవి ఇప్పుడు మన భాషలో మనం వాడుకలో మనం మాట్లాడే భాషలో అసలు భావాన్ని మనం వీలైనంత దగ్గరగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యక్తీకరించాలండి. రెండోది ఏంటంటే బైబిల్ సంస్కృతిలో భావాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. దానికి సరిపోయే ఆధునిక పదాలను ఎంచుకోవాలి, దాని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన కాలంలో ఎలా ఉపయోగించాలి, దాని అసలు బైబిల్ భావాన్ని మార్చకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న ఈ కాలంలో మనం దాన్ని ఏ విధంగా వాడాలి, వాడినప్పుడు దాని అసలు అర్థం అనేది మర్చిపోకుండా దాని భావాన్ని మనం గమనించి మనం దాన్ని అన్వయించుకోవాలి. ఆ రీతిగా చేయాలండి. ఇది మొత్తం 3 ప్రిన్సిపల్స్ అండి. ఇది ఒరిజినల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ అండి. ఈ 3 కూడా
నెక్స్ట్ ఇప్పుడు సమాచారాన్ని పొందడం ఎలా సంపాదించాలి. రిట్రీవింగ్ ద హెచ్సిబి. అసలు సమాచారాన్ని ఎలా పొందాలి, మనం హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఎలా పొందాలి, దాన్ని ఎలా సంపాదించాలన్నది నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం స్టడీ చేయాల్సినవి ఉన్నాయి, స్టడీ చేయాల్సినవి ఉన్నాయి, 2 డిస్టినెక్ట్ స్టడీస్ అనేవి ఉన్నాయి. ఏంటంటే ఒకటి బిబ్లికల్ బుక్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది మన స్పెసిఫిక్ ప్యాసేజెస్ ఇన్ ద బుక్, అంటే ఆ బైబిల్లో ఉన్న ఆ ప్యాసేజెస్లో అయితే ఆ ప్యారల సందేశాలు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్పెసిఫిక్ విషయాల కొరకు మనం నేర్చుకోవాలి. అయితే ఫస్ట్ది స్టడింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బిబ్లికల్ బుక్, అంటే నిర్దిష్టమైన పుస్తకం కొరకు మనం ఏం నేర్చుకోవాలన్నది ఇప్పుడు చెప్తానండి. తర్వాత నిర్దిష్టమైన పుస్తకం కొరకు నేర్చుకున్నాక దాని భాగం కొరకు కూడా నేర్చుకుందాము. ఫస్ట్ ఆథర్, రెండోది ఎవరండి, రిసిపియంట్స్ అంటే మొదటి గ్రహీతలు పరిశీలించాలి. మూడోది పుస్తకం ఎప్పుడు రాయబడింది. నాలుగోది పుస్తకం ఎందుకు రాయబడింది. ఫస్ట్ అసలు రచయిత ఎవరు. ఇప్పుడు ఒక పుస్తకం బిబ్లికల్ పుస్తకాన్ని మనం స్టడీ చేసామంటే ఫస్ట్ రచయిత ఎవరు, దాన్ని ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఎందుకు రాశారు, అది మొదటి గ్రహీతలు ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలండి. ఫస్ట్ రచయిత ఎవరు, ఆయన ఐడెంటిటీ ఏంటి, ఆయన గుణగుణాలు ఏంటి, తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి, దేవుని ప్రజల్లో ఆయనకున్న సంబంధం ఏమిటి, ఆయన ఎందుకు ఈ పుస్తకాన్ని రాశారు అనేది ఫస్ట్ ఆథర్ అనేది మనం తెలుసుకోవాలి. రెండోది మొదటి గ్రహీతలు పరిశీలించాలి, ఈ పుస్తకం ఎవరికి రాయబడింది, గ్రహీతలు ఎవరికి రాశారు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరికి రాయబడింది, లక్షణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, సమాజం ఏంటి, సమస్యలు ఏంటి, ఆ కాల పరిస్థితులు, ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారు, వారి ప్రజలు ఏ విధంగా వారి పరిస్థితులు ఉండేవి, వారు ఏ విధంగా జీవించేవారు, వారి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా రెండోది మనం తెలుసుకోవాలి గ్రహీతలు. మూడవది పుస్తకం ఎప్పుడు రాయబడింది, పుస్తకం యొక్క తేదీ, దాని కాలం ఏంటి. రెండవది బైబిల్ పుస్తకాన్ని ఎగ్జాక్ట్ డేట్ ఖచ్చితంగా చెప్పగలమా, తెలుసుకోవచ్చు. సుమారుగా ఏ కాలానికి చెందుతుందో గుర్తించడం కూడా ఉపయోగకరం, ఏ కాలానికి చెందింది. అలానే ముఖ్యమైన విషయాలు, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ డేట్ కంటే ఆ కాలపు చారిత్రాత్మక పరిస్థితులు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎగ్జాక్ట్ డేట్ మనకి ఆ డేట్ కంటే ఆ కాలపు ఉన్న పరిస్థితులు మనకి ఇంకా బాగా ఉపయోగపడతాయని ఇక్కడ మనం గ్రహించాలి. నాలుగోది అసలు పుస్తకం ఎందుకు రాయబడింది, రచయిత ఉద్దేశం ఏమిటి, అసలు రచయిత ఉద్దేశం ఏంటి, పాఠకులు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ సమస్య స్పందించాడు, ఏ బోధన ఇవ్వాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. 4 చెప్పాను నేను. ఏంటండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్న సందేశాన్ని ఎలా సంపాదించాలి, సమాచారాన్ని ఎలా పొందాలి అనేది చెప్పాను నేను. ఫస్ట్ రచయిత ఎవరు, ఎందుకు రాశాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ప్రజలకు ఉన్న సంబంధం ఏమిటి, అది. రెండవది గ్రహీతలు, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎవరికి రాశారు, ఏ సమస్యలు, అప్పుడు వారి కాలం ఏంటి, వారు ఆ కాలంలో ఎలా జీవించేవారు, వారి సమస్యలు ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అన్నీ కూడా. మూడవది ఏ డేట్ని రాశారు, దాని కాలం ఏంటి, దాని పర్ఫెక్ట్ కాలం ఏంటి, దాని ఎగ్జాక్ట్ డేట్ ఏంటి, అది ఏ కాలానికి చెందింది, ఇవన్నీ కూడా. నాలుగోది ఏంటండి, ఎందుకు రాశారు, రచయిత ఉద్దేశం ఏంటి, ఆ పాఠకుడు చెప్పాలనుకున్న సందేశం ఏంటి, అసలు ఆ పుస్తకం వివరణ ఏంటి, ఆ సమస్య స్పందించాడు, ఏ బోధన ఇవ్వాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. అవసరమైతే ఇతర రిలయబుల్ సోర్సెస్ ఉపయోగించాలి. ఇవి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుస్తాయండి, ఇప్పుడు యోబు గ్రంథం ఉంది, ఏ కాలంలో రాసిందని మనకు తెలుస్తుంది, బైబిల్ చదివితే మనకు తెలియదు, ఏ కాలంలో రాశారో తెలియదు, అది ఏ కాలానికి చెందిందో తెలియదు క్లారిటీగా. కానీ క్లారిటీగా మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి గ్రంథాల కోసం, కాలం కోసం, రచయిత కోసం, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని సోర్సెస్ అనేవి ఉపయోగించాలి. అవి ఏంటంటే బైబిల్ డిక్షనరీస్, ఎన్క్లోపెడైస్,
కామెంట్రీస్, హిస్టారికల్ స్టడీస్, ఆర్చియాలజికల్ స్టడీస్, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పుస్తకాలు ఇవన్నీ మనం చదవాలి. కామెంట్రీస్ అని ఇవన్నీ హిస్టారికల్ సెట్టింగ్ తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే హిస్టారికల్ సెట్టింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అంటే రచయిత మరియు గ్రహీతులతో పాటు ఆ పుస్తకం రాయబడిన చారిత్రాత్మక పరిస్థితి కూడా పరిశీలించాలి. అంటే రచయిత ఎవరో, ఎవరికి రాశాడు, ఆ చారిత్రాత్మక పరిస్థితి ఏమిటి, ఈ మూడిట్లతో పాటు మనం హిస్టారికల్స్ అనేవి వాటి సెట్టింగ్స్ అనేవి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే పాలకులు ఎవరు, యుద్ధాలు జరిగాయా, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, సామాజిక లేదా రాజకీయ ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా హిస్టారికల్ సంబంధించినవన్నీ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పుస్తకాన్ని మొత్తం ఒకసారి చదవడం ఉపయోగకరం. ఇప్పుడు ఏదన్నా మనం చదివామంటే బైబిల్ ఖచ్చితంగా అదంతా కూడా మనం చదవాలండి. అవసరమైతే అనేక సార్లు చదవాలి. ఒకసారి చదివితే అర్థమైపోద్దా అంటే లేదు. దాన్ని మళ్ళీ రెండవసారి లేకపోతే ఇంకా అర్థం కాకపోతే ఇంకా మనకి బాగా చదవాలని ఉద్దేశం ఉంటే ఇంకా ఎక్కువ సార్లు మనం దాన్ని చదవాలి. అలానే చదువుతున్నప్పుడు దాని ఆథర్ ఏంటి, రిసిపియంట్స్ ఏంటి, డేట్ ఏంటి, పర్పస్ ఏంటి, అక్కడ కనిపించే విషయాలన్నీ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు బుక్స్ కామెంటరీస్ చదివాం అనుకోండి, దాంట్లో ఉన్నవన్నీ విషయాలు ఇంపార్టెంట్ రాసుకోవాలి. బైబిల్ చదివితే బైబిల్వి. ఇలా పుస్తకం యొక్క ఓవరాల్ పిక్చర్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇలా ఒక పుస్తకాన్ని మనం కంప్లీట్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మనం రాసుకోవాలండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు మనం నిర్దిష్టమైన పుస్తకాల కొరకు ఏం చేయాలి, ఎలా చదవాలి, ఆ సమాచారాన్ని ఎలా పొందుకోవాలన్నది నేర్చుకున్నాం. మరి ఇప్పుడు నిర్దిష్టమైన భావం కొరకు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందామండి. మొత్తం గ్రంథం యొక్క నేపథ్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బైబిల్ ఉందండి. ఈ బైబిల్లో మొత్తం నేను దీనికి ఉన్న ఈ గ్రంథం యొక్క నేపథ్యాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక నిర్దిష్ట వాక్యాన్ని అర్థం చేసుకునే ముందు ఆ వాక్యం ఉన్న మొత్తం పుస్తకం యొక్క కాంటెక్స్ట్, సందర్భాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు బైబిల్లో ఆదికాండం ఉంది. నేను ఈ ఆదికాండం అంతా చదివేసిన తర్వాత దాంట్లో సందర్భం, దాంట్లో ఉన్న విషయాలు నేను అన్నీ ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని నేపథ్యాన్ని అన్నప్పుడు ముందు నేను ఆ పుస్తకం అంతా కూడా, ఆదికాండం అనే పుస్తకం అంతా కూడా నేను కంప్లీట్ చేయాలి. రెండవది, నిర్దిష్ట వాక్యానికి సంబంధించిన ప్రత్యేక నేపథ్యాన్ని పరిశీలించాలి. మొత్తం పుస్తకానికి సంబంధించిన సమాచారం మాత్రమే సరిపోదు. ఆ పర్టిక్యులర్ ప్యాసేజ్లో ఉన్న ప్రత్యేక చారిత్రాత్మక సంస్కృతి వివరాలు కూడా పరిశీలించాలి. ఉదాహరణ, ఆమోసు గ్రంథం 5:26లో ప్రత్యేక పదాలు, మత్తయి 23:5లో ప్యారలైజ్ ధరించే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఒక పుస్తకం యొక్క పూర్తి వివరణ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని కంప్లీట్గా మనం చదివినప్పుడు. దాన్ని కంప్లీట్గా చదవడమే కదా, చదువుతున్నప్పుడు దాని నిర్దిష్ట చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత దాన్ని పరిశీలించాలి. ఎగ్జాంపుల్, ఆమోస్ గ్రంథం, మత్తయి గ్రంథం కూడా ప్రత్యేక పదాలు మనం గ్రహిస్తాం. వాక్యంలో కనిపించే కల్చరల్ ఫ్యూచర్స్ నే గుర్తించాలి. ఇప్పుడు ఒక వాక్యం చదువుతున్నాం, లేకపోతే ఒక పుస్తకం బైబిల్లో ఒక పుస్తకం గురించి చదువుతున్నాం అనుకోండి, ఆ కింద విషయాలు మనం పరిశీలించాలి. ఎలా పరిశీలించాలంటే ఆ వాక్యంలో ఉన్న విలువలు, ఆ వాక్యంలో ఉన్న మైండ్ సెట్, సారీ అండి, నాకు గొంతు బాగాలేదు, అందుకే. అయితే విలువలు తెలుసుకోవాలి ఆ వాక్యంలో, దాని మైండ్ సెట్, ఆ వాక్యంకు ఉన్న అవుట్లుక్. తర్వాత సోషల్ స్ట్రక్చర్స్, అంటే వివాహము, కుటుంబము, పురుషులు, స్త్రీలు, పాత్రలు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు. ఫిజికల్ ఫ్యూచర్స్ అంటే వాతావరణం, వస్తువులు, రవాణా, అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్స్, పొలిటికల్ క్లైమేట్, బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటే దుస్తులు, కాస్ట్యూమ్స్,
ఆచారాలు, రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ఆచారాలు, బిలీఫ్, రిలీజన్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒక వాక్యానిలో ఉన్న ఈ పరిస్థితులు మనం ఒక పుస్తకం మీద రాసుకుని ఇవన్నీ కూడా ఈ విధంగా మనం చదివితే మనకి దాని నిర్దిష్ట భాగం కొరకు మనకు అర్థమవుతుంది. ఒక నిర్దిష్టమైన ఒక భావం అనేది భాగం కొరకు మనకి సమాచారం అనేది పొందుతామండి. ఇప్పుడు ఒరిజినల్ రైటర్ మరియు ఒరిజినల్ రీడర్ను పరిశీలించాలి. అసలు ఎవరు రాశారు దీన్ని? ఒరిజినల్ ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు, దాన్ని ఎవరు చదివారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. చారిత్రాత్మక సాంస్కృతిక పరిశోధనలో ముఖ్యంగా రచయిత పరిస్థితి ఏమిటి, అసలు ఆ రచయిత పరిస్థితి ఏమిటి, రచయిత ఎందుకు ఈ విషయాలు రాశాడు, మొదటి పాఠకులు ఎవరు, వారికి ఆ సందేశం ఎందుకు అవసరమైంది, రచయిత మరియు పాఠకుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి, బైబిల్ ఇతర భాగాల్లో పోల్చి చెప్పడం, బైబిల్ ఇట్ సెల్ఫ్ని పరిశీలించాలి. అంటే అదే పదం ఇతర చోట్ల ఎలా ఉపయోగపడింది, బైబిల్లో ఒక పదం ఉంది, ఆ పదం ఇంకో చోట ఎలా ఉపయోగపడింది, అదే రచయిత ఇతర చోట్ల ఏం చెప్తున్నాడు, అలానే ఇది అదే ఆడియన్స్ సంబంధించిన ఇతర ప్యాసేజ్ ఏం చెప్తుంది, దీనివల్ల ఒరిజినల్ సిచ్యువేషన్ పునర్వించడానికి సహాయం అనేది లభిస్తుంది. అంటే బైబిల్ ఇతర భాగాల్లో పోల్చి చెప్పుకోవడం, దాని ఒరిజినల్ రచయిత ఎవరు, దాని ఒరిజినల్ రీడర్స్ ఎవరు అని పరిశీలించడం, ఇవన్నీ కూడా మనం గ్రహించాలండి. నెక్స్ట్ అవసరమైతే ఇతర రిలయబుల్ సోర్సెస్ను ఉపయోగించాలి. వీటిలో కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక నిర్దిష్టమైన బిబ్లికల్ బుక్స్ని ఎలా స్టడీ చేయాలో. ఇప్పుడు ఈ రిలయబుల్ సోర్సెస్ అవసరమైతే దీన్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే బైబిల్ డిక్షనరీస్ ఉన్నాయండి, అలానే ఎన్క్లోపీడియాస్ ఉన్నాయి, తర్వాత కామెంటరీస్ ఉన్నాయి, హిస్టారికల్ స్టడీస్ ఉన్నాయి, ఆర్చియలాజికల్ స్టడీస్, ఇవన్నీ మనం చదివితే ఇంకా మనకి అర్థం చేసుకోవడం, గ్రహించగలుగుతామండి. అలానే ఇప్పుడు చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నానండి. ఫస్ట్ది దృక్కోణం, ఆలోచన విధానం. మనం ఈరోజు నేర్చుకున్నవి ఏంటండి? దృక్కోణం, ఆలోచన విధానం, సందర్భానుసార అన్వయం, ఇవన్నీ నేర్చుకున్నాం. ప్రిన్సిపల్స్ అయితే నిన్న నేర్చుకున్నామండి, అవి మూడుని. ఆ మూడు ప్రాముఖ్యతలు కూడా మనం నేర్చుకుంటున్నాం. కింద వచ్చితే ప్రిన్సిపల్స్ వచ్చి మనం బైబిల్ సందేశం మొదటి స్తోత్రాలపై చూపిన ప్రభావాన్ని ఎలా నిర్ణయించాలి, సరైన వ్యక్తీకరణ ఎలా ఉపయోగించాలి, ఇవి నేర్చుకున్నామండి. అలానే ఇప్పుడు సమాచారాన్ని పొందడం ఎలా సంపాదించాలంటే కొన్ని డిక్షనరీస్, కామెంటరీస్, ఒక నిర్దిష్టమైన పుస్తకం కొరకు మనం ఏం చేయాలి అనేది నేర్చుకున్నాం. ఒక నిర్దిష్టమైన భాగం కొరకు మనం ఏం నేర్చుకోవాలనేది కూడా మనం గ్రహించాం కదండి. ఈ విధంగా మనం ఈ హెర్మెన్యూటిక్స్లో ఈ హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ రేపు ఇంకో క్లాసు, అంటే ఇప్పుడు హెర్మెన్యూటిక్స్ అయిపోయింది కాబట్టి రేపు ఇంకో క్లాస్ చెప్తానండి. రేపు అందరూ కూడా శ్రద్ధగా విందాము. అలానే మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చండి. మళ్ళీ రేపు మంచిగా దేవుని కృపను బట్టి ఇంకా మంచి విషయాలు, ఇంకొక మంచి టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. ఏండి ఏండి ఏండి